ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణలో 3, ఏపీలో 3 స్థానాలు ఖాళీ అవడంతో ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. ఇందుకు గాను ఈ నెల 15 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. 16న పరిశీలన, 20న నామినేషన్ల ఉపసంహరణ పూర్తి కానుంది. ఆ తర్వాత 27న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు విడుదల కానున్నాయి. తెలంగాణలో రాజ్యసభ్యులుగా ఉన్న బడుగుల లింగయ్య యాదవ్, సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనుంది. దీంతో ఈ స్థానాల్లో భర్తీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే కాంగ్రెస్ సంఖ్యాబలం ఎక్కువగా ఉండడంతో ఈ 3 స్థానాల్లో 2 హస్తం, 1 స్థానం బీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నుండి రాజ్యసభ సీటు రేసులో వద్దిరాజు రవిచంద్ర, జోగినపల్లి సంతోష్ కుమార్ ఉన్నారు. ఇక అలాగే ఏపీలోనూ ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కనకమేడల రవిబాబు, సీఎం రమేష్ బాబుల పదవీ కాలం ఏప్రిల్తో ముగియనుండడంతో ఈ 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయంపై సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. బరిలో వైవి సుబ్బారెడ్డి, గొల్లా బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డిలను దించే యోచనలో ఉన్నారు. లేదంటే ఇందులో ఒకరిని తప్పించి బలిజ సామాజిక వర్గానికి చెందిన జంగాలపల్లి శ్రీనివాసులకు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇలా కాకుండా బీజేపీతో ఒప్పందం ప్రకారం ఒకరిని కమలనాథులు బరిలో దించితే కనుక వైవి సుబ్బారెడ్డి, గొల్లా బాబురావు మాత్రమే వైసీపీ నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఇక టీడీపీ నుంచి వర్ల రామయ్యను బరిలో దించనుంది అధిష్టానం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సైదులు చెప్పండి. ప్రసన్న, ఈరోజు రాజ్యసభలో అంటే తెలంగాణ రాష్ట్రంలో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. వాటికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచి ఈ నెల 15 వరకు కూడా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. 16న నామినేషన్లకు సంబంధించిన ఎవరైతే నామినేషన్ దాఖలు చేస్తారో దాని పరిశీలన 16న చేస్తారు. తర్వాత ఎవరైనా ఉపసంహరణకు సంబంధించి చేసుకుంటే మాత్రము వారు 20వ తారీఖు వరకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి 20న ఎవరైనా నామినేషన్ ఉపసంహరణ చేసుకోవాల్సి ఉంటే మాత్రము వాళ్ళు ఈ నెల 20న ఉపసంహరణ చేసుకోవచ్చు. అదే పాటుగా దాని తర్వాత 27వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అసెంబ్లీ ఆవరణలో పోలింగ్ ఉంటుంది. సో అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 119 ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆయా పార్టీకి సంబంధించిన అభ్యర్థిని ఎన్నుకుంటారు. అంటే ఉదాహరణకి మనకి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ అయినటువంటి 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించి 2 రాజ్యసభ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి, 1 రాజ్యసభ స్థానం బీఆర్ఎస్ పార్టీకి దక్కే అవకాశం కనిపిస్తుంది. సో ఇక దానికి సంబంధించిన ప్రక్రియ అంటే ఉదాహరణకి ఒక రాజ్యసభ సభ్యుకి సంబంధించిన నామినేషన్ దాఖలు చేయాలంటే కనీసము 10 మంది ఎమ్మెల్యేలు ప్రతిపాదిస్తూ సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి సో ఇక కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ తప్ప మిగతా పార్టీలకు ఎవరికి కూడా సంఖ్యాబలంగా చూసుకుంటే మెజారిటీ లేదు. కాబట్టి సో ఇక ఇరు పార్టీలు మాత్రమే పోటీలో ఉండే అవకాశం కనిపిస్తుంది. అధికార పార్టీ కాంగ్రెస్, దాంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రమే. సో ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రము కొందరు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అయినటువంటి వి హనుమంతరావు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అదేవిధంగా మహబూబ్ నగర్ చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే వంశీ చంద్రారెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. వీళ్ళందరూ కూడా రేసులో ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా రాజకీయ సీనియర్ నాయకుడు నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి, మాజీ మంత్రి అయినటువంటి కందూరి జానారెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. వీళ్ళందరూ కూడా రాజ్యసభ స్థానాల రేసులో ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వస్తున్నాయి. చూడాలి మరిగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఎవరిని ఫైనల్ చేస్తుందనేది కూడా మనకు తెలియాల్సింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి మాత్రము 1 స్థానం దక్కే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మొత్తము 39 స్థానాలు మాత్రమే, ఎమ్మెల్యేలు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. కాబట్టి సో ఇక వారికి 1 స్థానం మాత్రమే దక్కే అవకాశం కనిపిస్తుంది. సో వారిలో ఇక 2 పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మొన్ననే మన ప్రస్తుతం ఉన్నటువంటి జోగినపల్లి సంతోష్ కుమార్ సీటు అంటే అతని స్థానంలో అతని స్థానమే ఖాళీ అవుతుంది. కాబట్టి తిరిగి తనకే అప్పగిస్తారని చెప్పేసి కూడా మనకి కొన్ని వార్తలు వస్తున్నాయి. అతనితో పాటుగా వద్దిరాజు రవిచంద్ర కూడా మరోసారి అవకాశం కల్పిస్తారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి కేసీఆర్ ఎవరిని ఫైనల్ చేస్తారనేది కూడా తెలియాల్సింది. ఒకవేళ జోగినపల్లి సంతోష్ కుమార్ కేసీఆర్ కుటుంబ సభ్యుడు కాబట్టి సో ఒకవేళ అతనికి ఇస్తే మాత్రం మరోసారి విమర్శలు కూడా పాలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఒక కుటుంబం నుంచి 5గురు పదవులు ఉన్నారని చెప్పేసి కూడా విమర్శలు మూటగట్టుకున్నారు. కాబట్టి సో తిరిగి మళ్ళా జోగినపల్లి సంతోష్ కుమార్కి టికెట్ ఇస్తే మాత్రము అదే విమర్శ మూటగట్టుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక వద్దిరాజు రవిచంద్ర ఇతను మున్నూరు కాపుకు సంబంధించిన
సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కాబట్టి సో ఇతనికి సంబంధించి గతంలో కూడా ఇతనికి ఒక హామీ ఇచ్చారు. ఎందుకంటే బండా ప్రకాష్ స్థానంలో తిరిగి ఇతనికి బండా ప్రకాష్ కూడా ఎక్కువ కాలం రాజ్యసభ కాలంలో లేడు కాబట్టి 2 సంవత్సరాల పదవిలోనే కొనసాగారు. తర్వాత అతనికి ఇక్కడ మన శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవి ఇచ్చారు కాబట్టి అతని స్థానంలో నామినేట్ చేయబడినటువంటి మహబూబాబాద్ జిల్లాకు చెందినటువంటి వద్దిరాజు రవిచంద్రకి సో ప్రస్తుతం మళ్ళీ తిరిగి అతనికి అవకాశం ఇస్తారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే గతంలో కూడా మన జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో దాదాపుగా తను బీఆర్ఎస్ పార్టీకి 40 కోట్ల రూపాయల దాకా ఖర్చు చేశారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో తిరిగి వద్దిరాజు రవిచంద్రకి మళ్ళీ తిరిగి రాజ్యసభ అవకాశం కల్పిస్తారని చెప్పేసి కూడా అంటున్నారు. చూడాలి మరి ఎవరిని ఫైనల్ చేస్తారు కేసీఆర్ అనేది కూడా తెలియాల్సింది. ఏదేమైనా సరే ఈ రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎవరు పోటీలో ఉంటారనేది కూడా మనకైతే ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి 3 ప్రముఖంగా పేర్లు వినిపిస్తున్నాయి. ఒక కందూరు జానారెడ్డి, సీనియర్ నాయకుడు అయినటువంటి హనుమంతరావు పేరు, అదేవిధంగా వంశీ చంద్రరెడ్డి పేరు. ఇక బీఆర్ఎస్ నుంచి మాత్రము ఇటు జోగినిపల్లి సంతోష్ కుమార్, అదేవిధంగా వద్దిరాజు రవిచంద్ర వీళ్ళందరూ కూడా పోటీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇది మాత్రము ఇప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి చూడాలి మరి. ఇక ప్రస్తుతం అయితే అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇక బడ్జెట్ సమావేశాల తర్వాత వాళ్ళు ఎప్పుడు నామినేషన్ చేస్తారనేది కూడా తెలియాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే మనకి ఈ నెల 15 వరకు అయితే నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. 16న పరిశీలన ఉంటుంది. సో ఇక ఈ నెల 20 వరకు ఉపసంహరణ గడువు ఉంటుంది. 27వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అయితే అసెంబ్లీ ఆవరణలో పోలింగ్ జరగనున్నది. సో చూడాలి మరి ఇక ఎవరు అంటే మనకి ఆ సంఖ్యాబలాన్ని బట్టి చూసుకున్నట్టు మాత్రం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి 64 స్థానాలు ఉన్నాయి. దాని మిత్రపక్షం అనేటువంటి సిపిఐకి 1 స్థానం కాబట్టి 65 ఎమ్మెల్యే సీట్లకు కాంగ్రెస్ బలం ఉంది కాబట్టి సో ఖచ్చితంగా 2 రాజ్యసభ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 1 రాజ్యసభ స్థానాన్ని కైవసం చేసుకుంటుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సైదులు.